కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తాలూకా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12న కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు ఆర్య విఠల్ తెలిపారు. సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే టోకెన్లు జారీ చేశామని దాదాపు 1000 మంది మహిళా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సంఘం తరపున పూజా సామాగ్రిని ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర నాయకులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, కోశాధికారి కైపెల్లి జైపాల్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. మరి ఇటు విషయమై మీకు వారం క్రితమే మీడియా ద్వారా, మన ఫోన్ల ద్వారా, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శుల ద్వారా, పట్టణాల్లో ఉన్నటువంటి వార్డు అధ్యక్షుల కార్యదర్శుల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. ఆ కార్యక్రమం రేపు మన ఆదిలాబాద్ సంఘ భవనంలో సాయంత్రం 5 గంటలకు 1008 మంది మున్నూరు కాపు మహిళా మాతలతో దీపోత్సవ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మన విఐపీలు వస్తున్నారు, అలాగే మన కుల బాంధవులందరూ కూడా వస్తున్నారు. కాబట్టి కూపన్స్ తీసుకున్నటువంటి మహిళా మాతలు పెద్ద ఎత్తున ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని మన మున్నూరు కాపుల ఐక్యతతో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. మరి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏదైతే కార్తీక కోటి దీపోత్సవాల పూజా కార్యక్రమం చేపడుతున్నామో దానికి మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి 1008 మంది మహిళలతో ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పూజ ఏదైతే తులసీదేవి పూజిస్తారు,